సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులోని రెసోనెన్స్ స్కూల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రైజింగ్ విత్ ప్రైడ్ లీడింగ్ విత్ వర్సెస్ నినాదంతో నిర్వహించిన వేడుకల్లో 79 అడుగుల జాతీయ జెండా, భారత్ దర్శన్ చక్ర నిర్మాణం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఐక్యతను అద్భుతంగా ప్రదర్శించారు. దేశాభివృద్ధిలో విద్య పాత్ర ఎనలేనిదని రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు అన్నారు. ముందుగా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రెసిడెంట్స్ విద్యా సంస్థల తరపున ప్రెసిడెంట్స్ పటాన్చెరువు క్యాంపస్ లో ఈ రోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సో మా పిల్లలు ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం గత కొన్ని వారాలుగా మంచిగా ప్రిపేర్ అవుతూ దేశ సమగ్రతను చాటే విధంగా రకరకాల కార్యక్రమాలు రూపొందించింది. మేము ఒక లార్జ్ హ్యూమన్ చైన్ ఫార్మేట్ లో అశోక చక్రాన్ని అసెంబ్లీ చేస్తూ ఈ రోజు హ్యూమన్ చైన్ ఇక్కడ ఫార్మ్ చేయడం కూడా జరిగింది. అలానే ఒక లార్జ్ ఫార్మేట్ ఫ్లాగ్ డిస్ప్లే చేయడం కూడా జరిగింది. దాంతో పాటు పిల్లలు దేశభక్తిని రూపొందించేలా పిల్లల్లో దేశభక్తుల అవగాహన కలిగేలా మల్టిపుల్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి అందరిలో కూడా అదేవిధంగా వాళ్ళని ట్రైన్ చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళలో ఫ్యూచర్ కావాల్సినటువంటి దేశభక్తి అండ్ మంచి క్వాలిటీస్ ని పెంపొందించే విధంగా సెలబ్రేషన్ డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి మొత్తం విద్యార్థులు కూడా వాతావరణం దేశభక్తిని స్ఫురించేలా కార్యక్రమం చేసుకోవడం చాలా హ్యాపీ. మా సహకరించినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మరొకసారి అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే తెలియజేస్తుంది. ఇంకోటి ఇది 79 అడుగుల లాంగ్ ఫ్లాగ్ ని డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ. దాంతో పాటు అశోక చక్రాన్ని కూడా హ్యూమన్ చైన్ ద్వారా ఫామ్ చేయడం జరిగింది. 79 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ యాక్టివిటీ ఇక్కడ చేసుకోవడం అనేది చాలా